ఆరో అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ అనాసిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ నా నిరగ్నిర్న చ క్రియా. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మఫలముల ఎడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలం అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక ఎన్నుడివాడు యోగి కాజాలడు. భాష్యము. అష్టాంగ యోగ పద్ధతి మనసును మరియు ఇంద్రియములను నియమించుటకు ఒక మార్గమని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయమును వివరింపనున్నాడు. కానీ కలియుగంలో దీనిని ఆచరించుట సాధారణ మానవులకు అత్యంత కఠినమైన కార్యము. ఈ అధ్యాయమున అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదించబడినను కర్మయోగమే కృష్ణ భక్తుల సహభావిత కర్మ ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పాను. ప్రతి ఒక్కరూ ఈ జగమునందు కుటుంబమును పోషించుట కొరకే కర్మను చేయుచుందురు. తన కొరకు లేదా తన వారు కొరకు ఎనిడి స్వార్థం లేకుండా ఎవరునూ పనిచేయలేరు. కానీ కర్మ ఫలములను ఆశింపగా కృష్ణ భక్తి భావన ఎంది కర్మ చేయుట పూర్ణత్వ లక్షణమై ఉన్నది. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని అంశలైనందున వారు వాస్తవమునకు కృష్ణ భక్తి భావన ఎంది కర్మను నింపవలెను. దేహ అవసరములు దేహ తృప్తి కొరకే కర్మనుంచును. అవెన్నడూ తమ తృప్తి కొరకు వర్తించక దేహ తృప్తి కొరకే పనిచేయును. అదేవిధముగా స్వీయ తృప్తి కొరకు కాక శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థం కర్మల నుంచి జీవుడే సన్యాసి పూర్ణుడైన యోగి అనబడను. సన్యాసులైన వారు కొన్ని మార్లు తమను తాము భౌతిక కర్మల నుండి ముక్తిని పొందిన వారిగా భావించి తత్కారణముగా అగ్నిహోత్ర యజ్ఞముల నుండి విరమింతురు. కానీ తమ అంతిమ లక్ష్యము నిరాకార పరబ్రహ్మమునందు లీనమగుటయే అయినందున వారు వాస్తవముగా స్వార్థపరులై ఉన్నారు. అట్టి సాయుధ్యముక్తి వాంఛ విషయవాంఛ కన్నా గొప్పదే అయినను స్వార్థరహితమైనది కాజాలదు. అదే విధముగా విషయ కర్మలన్నింటి నుండి విరమణకు పొంది అర్థ నిమిలిత నేత్రములతో యోగ అభ్యాసమును కావించు యోగి సైతం కొంత స్వీయ లాభమును కోరిండును. కానీ కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు మాత్రం ఎటువంటి స్వార్థము లేక కేవలం శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమే కర్మను నరించును. అట్టి కృష్ణ భక్తి పరాయణుడు తన ప్రీతి కొరకు ఎట్టి కోరికను కలిగి ఉండడు. శ్రీకృష్ణ భగవానుని ప్రీతియే తన ఆధ్యాత్మిక జయమునకు ప్రయాణం అనేటి భావన కలిగినందున ఆ భక్తుడు పూర్ణుడైన సన్యాసి లేదా పూర్ణుడైన యోగి అనబడును. సన్యాసమునకు ప్రతిరూపమైన శ్రీ చైతన్య మహాప్రభు ఈ క్రింది విధముగా ప్రార్థించిరి. నదనం నజనం నా సుందరీం కవితా వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాత్ భక్తి హైతుకి త్వయి. హే భగవాన్, ధనమును కూడబెట్టవలని కానీ సుందరి స్త్రీలతో ఆనందింపవలని కానీ లేక శిష్యులు పలువురు కావాలని కానీ నేను కోరను. ప్రతి జన్మయందును నీ భక్తి అనే నిర్హేతుక కరుణని నేను వాంఛించుచున్నాను. ఆరో అధ్యాయం 2వ శ్లోకం. యం యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నా యశన్యస్త సంకల్పో యోగి భవతి కక్షణ. అనువాదం. ఏది సన్యాసమని పిలువబడనో దానిని యోగమనియు భగవానునితో కలియుక నీవు తెలుసుకొను. ఓ పాండు కుమార, ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగం చేయనిది ఎవడును యోగి కాజాలడు. భాష్యము. జీవునిగా తన నిజస్థితిని సంపూర్ణంగా తెలిసి తద్రిత వర్తించుటయే నిజమైన సన్యాస యోగము భక్తి అనబడను. నిజమునకు జీవునికి స్వతంత్ర ప్రతిష్టత లేదు. అతడు శ్రీకృష్ణ భగవానుని తటస్థ శక్తి అయినటువంటి వాడు. అతడు బాహ్యశక్తిచే బంధితుడైనప్పుడు బద్ధునిగాను మరియు కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు ఆధ్యాత్మిక శక్తిని ఎరిగినప్పుడు నిజమైన సహజ స్థితిని పొందిన వానిగాను తెలియబడును. కనుకనే మనుజుడు పూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు సర్వ విధములైన ఇంద్రియ భోగ కర్మల నుండి కామ్య కర్మల నుండి దూరుడై ఉండును. భౌతిక ఆసక్తి నుండి ఇంద్రియములను నియమించు యోగులు ఈ పద్ధతిని అభ్యసింతురు. కానీ కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు కృష్ణ పరములు
కానటువంటి కర్మల యందు ఇంద్రియములను నియుక్తం చేయ అవకాశమే లేదు. కనుకనే కృష్ణ భక్తి భావితుడు ఏకకాలమున సన్యాసియు మరియు యోగి అయ్యున్నాడు. జ్ఞాన యోగ విధానములందు తెలుపబడిన జ్ఞానము ఇంద్రియ నిగ్రహమును అని ప్రయోజనము కృష్ణ భక్తి భావన ఎందు అప్రయత్నముగానే సిద్ధించను. మనుజుడు స్వార్థపూరిత కర్మలను విడవలేనిచో అట్టి జ్ఞానము యోగము నిరర్థకములే కాగలవు. స్వార్థపూరితమగు చింతను విడిచి శ్రీకృష్ణ భగవానునికి ప్రియమును కూర్చి సిద్ధమొకటియే జీవుని ముఖ్య లక్షణమై ఉన్నది. కనుకనే కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు ఎటువంటి స్వీయ ఆనందం కొరకు కోరికను కలిగి ఉండక సదా శ్రీకృష్ణునికి ఆనందం నొసుకుటైంది నియుక్తుడై ఉండును. కర్మ చేయక ఎవడును ఉండలేనందున శ్రీకృష్ణ భగవానుని కూర్చిన జ్ఞానం లేనివాడు స్వీయ తృప్తికర కార్యమునందు నియుక్తుడగును. కానీ వాస్తవమునకు కృష్ణ భక్తి రసాభావిత కర్మ ద్వారా సర్వ ప్రయోజనములు మనుజునకు సంపూర్ణంగా సిద్ధింపగలవు. 6వ అధ్యాయం 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణ ఉచ్యతే యోగరూఢస్య తస్సేవా శమ కారణ ఉచ్యతే. అనువాదం. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా యోగమునందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. భాష్యము. శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును ఏర్పరచుకుని పద్ధతియే యోగమని పిలువబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవమును పొందుటకు అట్టి యోగమును ఒక నిచ్చెనగా భావింపవచ్చును. అది జీవుని అత్యంత హీన స్థితి నుండి ప్రారంభమై పూర్ణమైన ఆత్మానుభవ స్థితి వరకు కొనసాగి ఉండును. వివిధములైన ఉన్నతులను అనుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధ భాగములు వివిధ నామములతో పిలువబడును. అట్టి యోగమును నిచ్చెనను జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగమును నామములు కలిగిన 3 భాగములుగా విభజింపవచ్చును. ఆ యోగ నిచ్చెన యొక్క ఆరంభము యోగరుక్షువు స్థితి అనియు దాని చివరి మెట్టు యోగ రూఢము అనియు పిలువబడును. ఆరంభ దశలో వివిధములైన నియముల ద్వారా మరియు వివిధములైన ఆసనముల ద్వారా దాదాపు శరీర వ్యాయామము వంటివి మాత్రమే ధ్యానమునందు ప్రవేశించుటకు చేయు అష్టాంగ యోగమునందలి పద్ధతులు కామ్యకర్మలనియే భావింపబడును. అయినను ఇంద్రియములను నియమించుటకు అవసరమగు పూర్ణ మనోనిర్మలత్వమును సాధించుటకు అవి అన్నియును సహాయభూతములు కాగలవు. అట్టి ధ్యానమునందు పూర్ణత్వమును బలిసిన వాడు కలతపెట్టిడి సర్వ మనోకర్మల నుండి దూరుడగును. కృష్ణ భక్తి రసాభావితుడు శ్రీకృష్ణుని సదా తలచుచున్నందున తొలి నుండి ధ్యాన స్థితి యందు నెలకొనియుండును. అంతేగాక నిరంతర కృష్ణ సేవ యందు నిలిచినందున అతడు సర్వ విధములైన కామ్యకర్మలను త్యజించిన వానిగా భావింపబడును. 6వ అధ్యాయం 4వ శ్లోకం. యదా హి ఇంద్రియార్థేషు నా కర్మ స్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగరూఢస్తదోచ్యతే. అనువాదం. విషయ కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించుట గాని కామ్యకర్మలందు నియుక్తుడగట గాని చేయని మనుజుడు యోగరూఢుడని చెప్పబడును. భాష్యము. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు సంపూర్ణముగా నియుక్తుడైనప్పుడు తన యందే ఆనందం అనుభవించును. కావున ఇంద్రియ భోగమునందు కానీ కామ్యకర్మలందు కానీ ఎన్నడను రతుడు కాడు. కర్మ చేయక ఎవరును ఉండలేనందున అటు కృష్ణ భక్తి పరాయణుడు కానిచో మనుజుడు ఇంద్రియ భోగరతుడు కావలసి వచ్చును. కృష్ణ భక్తి భావన లేనప్పుడు ప్రతి ఒక్కరూ తన కొరకు గాని లేదా తన వారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూర్తి కర్మల యందు పాల్గొనుచుందురు. కానీ కృష్ణ భక్తి పరాయణుడు మాత్రము ప్రతిదీ శ్రీకృష్ణుని పీఠార్థమే వర్ణించును. ఇంద్రియ భోగము నుండి పూర్ణముగా దూరుడై ఇండును. అట్టి అనుభవము లేనివాడు యోగమును నిచ్చెన యొక్క చివరి మెట్టును చేరుటకు ముందు యాంత్రికమైన విధానం ద్వారా విషయ వాంఛన నుండి బయటపడటకు యత్నించవలసి ఉండును. 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మేవ హేత్మనో బంధురాత్మేవ రిపురాత్మనా. అనువాదం. ప్రతి ఒక్కడు తన మనసు యొక్క సహాయము చేయి తనను తాను ఉద్ధరించుకునవలని కానీ
అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనసునన్నది మిత్రుడును అలాగని శత్రువును అయ్యున్నది. భాష్యము. పరిస్థితులను అనుసరించి ఆత్మ అను పదము దేహమును, మనసును, ఆత్మను సూచించును. యోగ పద్ధతి యందు మనస్సు మరియు బద్ధజీవి అను అంశములు అత్యంత ముఖ్యములైన విషయములు. యోగ అభ్యాసమునందు మనిషి కేంద్ర విషయమైనందున ఇచ్చట ఆత్మ అనగా మనసుని భావము. అటు మనసును నియమించు దానిని ఇంద్రియార్థం నుండి వేరుచోటియే యోగము యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. బద్ధజీవునికి ఆజ్ఞాననిది బురద నుండి ముక్తిని కలిగించు రీతిగా మనసుకు శిక్షణ నొసగవలెనని ఇచ్చట నొక్కి చెప్పబడినది. వాస్తవమునకు భౌతిక స్థితి యందు ప్రతి ఒక్కరూ మనో ఇంద్రియముల ప్రభావమునకు గురి అయ్యుందురు. ప్రకృతిపై ఆధిపత్యమును వహించు కోరిక కలిగిన మిథ్యాహంకారముతో మనసు లగ్నమై ఉన్నందునే భౌతిక జగమునందు శుద్ధాత్మ భవబంధములో తగులుకొనును. కనుక భౌతిక ప్రకృతి యొక్క పై మెరుగులకు ఆకర్షితం కానట్లుగా మనసును మలచవలెను. ఆ విధముగా బద్ధజీవుడు రక్షింపబడగలడు. ఇంద్రియార్థముల ఎడ ఆకర్షణతో ఎవరును తమను తాము అధోగతి పాలు చేసుకొనరాదు. ఇంద్రియార్థముల ఎడ మనుజుడు ఎంతగా ఆకర్షణను కలిగిండునో అంతగా అతడు బహుబంధంలో చిక్కుకొనును. అట్టి బహుబంధం నుండి తప్పించుకొనుటకు మనసును సదా కృష్ణ భక్తి భావన యందు నిలుపుటయే అత్యంత ఉత్తమ మార్గము. ఈ విషయమును నొక్కి చెప్పుటకే ఈ శ్లోకమునందు హి అను పదము ప్రయోగింపబడినది. అనగా ప్రతి ఒక్కరూ దీనిని ఆచరింపవలసి ఉన్నది. అమృత బిందు ఉపనిషత్తు ఈ విషయమునిట్లు పలుకుచున్నది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగో ముక్తే నిర్విషయం. మనుజునకు మనస్సే బంధకారణము మరియు ముక్తి కారణము అయ్యున్నది. ఇంద్రియార్థములందు లగ్నమైన మనసు బంధకారణము కాగా ఇంద్రియార్థముల నుండి విడివడిన మనసు మోక్షమునకు కారణమగుచున్నది. అనగా కృష్ణ భక్తి భావన యందు సంలగ్నమైన మనసు దివ్యమైన ముక్తి కారణమై ఉన్నది. 6వ అధ్యాయం 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మేవాత్మనా జిత అనాత్మనస్సు శత్రుత్వే వర్తేతాత్మేవ శత్రువాత్. అనువాదం. మనసును జయించిన వానికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనసే గొప్ప శత్రువుగా వర్తించును. భాష్యము. మానవ ధర్మము నిర్వహించుట యందు మనసుని మిత్రునిగా చేసుకున్నట్టు కొరకు దానిని నియమించుటయే అష్టాంగ యోగాభ్యాసపు ప్రయోజనమై ఉన్నది. మనసు నియమింపబడినచో యోగాభ్యాసం కేవలం సమయమును వృధా చేయుటయే కాగలదు. మనసును అదుపు చేయనివాడు సదా గొప్ప శత్రువుతో కలిసి జీవనం సాగించేవాడు కాగలడు. తత్కారణముగా అతని జన్మ మరియు జన్మ ప్రయోజనము సంపూర్ణముగా నష్టం కాగలవు. తన కన్నను ఉన్నతుడైన వాని ఆజ్ఞలను నిర్వర్తించుట జీవుల సహజ స్థితి అయి ఉన్నది. మనసు జయింపరాని శత్రువుగా నిలిచినంత కాలము మనుజుడు కామము, క్రోధము, ద్వేషము, మోహము మొదలగు వాని ఆజ్ఞలను అనుసరింపవలసి వచ్చును. కానీ మనసు జయింపబడినప్పుడు మనుజుడు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపణ వసించియున్న శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండుటకు స్వచ్ఛందముగా అంగీకరించును. హృదయస్థుడైన పరమాత్మను చేరి అతని ఆజ్ఞల మేరకు వర్తించుటనే నిజమైన యోగము ఉపదేశించును. కృష్ణ భక్తి భావన యందు ప్రత్యక్షముగా నియుక్తుడైన వానికి శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సమగ్రముగా పాటించుట, అప్రయత్నముగా నియుక్తుడైన వానికి శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞ సమగ్రముగా పాటించుట అప్రయత్నముగా జరిగిపోవును. 6వ అధ్యాయం 7వ శ్లోకం. జితాత్మనా ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానపమానయో. అనువాదం. మనసు జయించిన వాడు శాంతిని పొందిండుటచే పరమాత్మను చేరినట్టి వాడేగును. అట్టి మనుజునకు సుఖదుఖములు, శీతోష్ణములు, మానవ అవమానములు అన్నీను సమానములే అయ్యున్నవి. భాష్యము. వాస్తవమునకు ప్రతి జీవియు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపణ నిలిచియుండు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను పాటించుటకే ఉద్దేశింపబడి ఉన్నాడు. కానీ మనుషు బాహ్యశక్తిచే మోహితమై తప్పుదారి పట్టినప్పుడు మనుజుడు భౌతిక కర్మల యందు రతుడగును. కనుక ఏదైనా ఒక యోగ పద్ధతి ద్వారా మనసు నియమింపబడినంతనే అతడు తన గమ్యస్థానమును చేరినట్టి వానిగా భావింపబడును. వాస్తవమునకు మనుజుడెప్పుడునూ ఉన్నతమైన ఆజ్ఞకు లోబడవలసి ఉండును. కనుక
మనుజుని మనసు దివ్య చైతన్యమునందు నిలిచినప్పుడు అతడు శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను పాటించుట తప్ప అన్యమును ఎరగలేడు. మనసు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి పాటించుట తప్ప అన్యమును ఎరగలేడు. మనసు సదా కనుక అది నిగ్రహింపబడినప్పుడు అప్రయత్నముగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించును. ఇట్టి దివ్యమైన స్థితిని కృష్ణ భక్తి భావన ఎందు నిలిచి ఉన్న భక్తుడు శీఘ్రమే పొందుచున్నందున సుఖదుఖములు శీత తాపముల వంటి ప్రకృతి ద్వంద్వములచే ప్రభావితం కాకుండాను. ఇట్టి స్థితియే శ్రీకృష్ణ భగవానుని యందు సంలగ్నమైన స్థితి లేదా సమాధి అనబడను. 6వ అధ్యాయం 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టశ్మకాంచన. అనువాదం: మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవం నందు స్థితిని పొందినట్టి వాడై యోగి అనబడను. అట్టివాడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగి ఉండును. అతడు గులకరాలైనను రాళ్ళనైనను లేదా బంగారమైనను సమానముగా గాంచును. భాష్యము: పరతత్వానుభవం లేనటువంటి కేవల పుస్తక పాండిత్యము నిష్ప్రయోజనమైనట్టిది. ఈ విషయమే ఇటు చెప్పబడినది. అత శ్రీకృష్ణ నామాది నా బహేద్గ్రాహ్యమింద్రియై సేవనముఖే హి జిహ్వదో స్వయమేవ స్ఫుర్త్యద. శ్రీకృష్ణ నామము, రూపము, గుణము, లీలల దివ్య స్వభావమును భౌతికత్వంతో కూడిన ఇంద్రియములతో ఎవరను అవగాహన చేసుకొనలేరు. కేవలం దివ్యమైన భక్తియుక్త సేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణమైనప్పుడే మనుజునకు ఆ దేవుని రూపము, నామము, గుణము, లీలలు వ్యక్తములగును. భక్తి రసామత సింధువు 1 స్కందం 2వ అధ్యాయం 234వ శ్లోకం. కృష్ణ భక్తి రసాభావన శాస్త్రమే ఈ శ్రీమద్ భగవద్గీత లౌకిక పాండిత్యం ద్వారా ఎవరును కృష్ణ భక్తి రసాభావితులు కాలేరు. అందులకు శుద్ధాంతరంగునితో సాహచర్యం అత్యంత అవసరము. అట్టి భక్తుడు శుద్ధమగు భక్తి యోగముతో సంతృప్తుడై ఇండుటచి కృష్ణుని కరుణ వలన అనుభవ జ్ఞానమును కలిగి ఉండును. అటువంటి అనుభవ జ్ఞానము చేతనే ఎవరైనాను పూర్ణులు కాగలరు మరియు తమ విశ్వాసమునందు స్థిరులై నిలవగలరు. కానీ అనుభవ జ్ఞానము లేక కేవలం పుస్తక జ్ఞానం కలవారు బాహ్య వారిద్యములచే భ్రాంతులను కలత నొందిన వారును కాగలరు. శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందినందున ఆత్మజ్ఞానం గలవాడే నిజముగా ఆత్మ నిగ్రహమును కలిగి ఉండగలరు. లౌకిక పాండిత్యముతో ఎట్టి సంబంధము లేనందున అతడు దివ్య స్థితిలో నెలకొని ఉండును. ప్రాపంచిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారం వంటివైనను అతనికి మాత్రం గులకరాల లేదా రాళ్లతో సమానమై ఉండును. 6వ అధ్యాయం 9వ శ్లోకం. సృహున్నీతారుదాసీనా మధ్యస్థ ద్వేష బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. అనువాదం: శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, దేశించువారులను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ధి నొందిన వానిగా పరిగణింపబడను. 6వ అధ్యాయం 10వ శ్లోకం. యోగి యుజ్ఞిత సతత ఆత్మానం రహసి స్థిత ఏకాకి యత చిత్తాత్మా నిరాశీరా పరిగ్రహ. అనువాదం: యోగైన వాడు తన దేహమును, మనసును, ఆత్మను సదా భగవాను సంబంధములో నియుక్తం చేసి ఒంటరిగా ఏకాంత స్థలం నందు నివసించుచు సావధానముగా మనసును నియమింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెను, భావనల నుండి ముక్తుడై ఉండవలెను. భాష్యము: బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు 3 విధములుగా వివిధ దశలలో దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనుభవమునకు వచ్చును. అట్టి దేవదేవుని దివ్యమగు ప్రేమయుక్త సేవ యందు సదా నెలకొని ఉండుటయే కృష్ణ భక్తి రసాభావనమని సంక్షిప్తముగా తెలుపవచ్చును. అయినను నిరాకార బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభవము నందు అనురక్తులైన వారు సైతం పాక్షికముగా కృష్ణ భక్తి రసాభావితులే ఎనబడుదురు. ఏలియన నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా పరమాత్మ రూపము శ్రీకృష్ణుని సర్వత్రా వ్యాపించినటువంటి రూపము అనగా నిరాకారవాదులు మరియు యోగులు సైతం పరోక్షముగా కృష్ణ భక్తులే కానీ కృష్ణ భక్తి పరాయణుడు
బ్రహ్మమననేమో మరియు పరమాత్మనేమో సంపూర్ణముగా తెలిసినందున ఆధ్యాత్మికలలో అత్యున్నతుడై ఉన్నాడు. పరతత్వమును కూర్చిన అతని జ్ఞానము సంపూర్ణమై ఉండగా నిరాకారవాదులు మరియు యోగులు కృష్ణ భక్తి భావన యందు అసంపూర్ణులై ఉన్నారు. ఆయనను శీఘ్రముగానో లేదా ఆలస్యముగానో అత్యున్నత పూర్ణత్వమును బడియుటకై వారందరూ తమ తమ సాధనల యందు నిష్ఠగా కొనసాగవలనని ఇచ్చట ఉపదేశించబడిరి. శ్రీకృష్ణుని యందే మనసును సంలగ్నం చేయుట యోగి యొక్క ప్రథమ కర్తవ్యము. క్షణకాలమును మరొక కృష్ణుణ్ణి అతడు సదా స్మరింపవలను. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానునిపై మనసు కేంద్రీకృతమొకటయి సమాధి అనబడను. మనసును కేంద్రీకరించుటకు మనుజుడు ఏకాంతమునని సదా నిలిచి బాహ్య విషయముల నుండి కలిగిడి కలతను నివారింపవలెను. తన ఆత్మానుభవమునకు అనుకూలమైన వానిని గ్రహించుట మరియు ప్రతికూలమైన వానిని త్యజించుటను అతడు జాగరూకుడై వనరింపవలెను. కూడబెట్టవలనను భావనతో తనను బంధించినటువంటి అవాంఛిత విషయ వస్తువుల ఎడ అతడు నిశ్చయముగా తపన చెందరాదు. మనుజుడు ప్రత్యక్షముగా కృష్ణ భక్తి భావన యందు నెలకొనినప్పుడు ఈ సంపూర్ణత్వము నియమములు అప్రయత్నముగా చక్కగా వనగూడగలవు. ఏలయన కృష్ణ భక్తి భావన అనగా ఆత్మ సమర్పణమని భావము. దానిని ఎందు నాది ఎను భావనకు కించిత్తు కూడా ఆస్కారం ఉండదు. కనుకనే శ్రీ రూప గోస్వామి కృష్ణ భక్తి భావనను ఈ క్రింది విధముగా వివరించిరి. అనాసక్త్యస్య విషయాన్ యథార్హముపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్య ఉచ్యతే ముముక్షవి పరిత్యాగో వైరాగ్యం పలుకు కత్తెతి. దేని ఎడను సంగత్వమును కలిగి ఉండక అదే సమయమున ప్రతిదానిని కృష్ణుని కొరకు స్వీకరించడి మనుజుడు సర్వమును కలిగి ఉండవలెనను భావనకు స్వామిత్వమునకు అతిథుడైనట్టు వాడు. అట్లుగాక కృష్ణుడితో వాటికి గల సంబంధమును తెలియక సర్వమును త్యజించువాడు వైరాగ్యమునందు పూర్ణత్వమును పొందినవాడు కాజాలడు. భక్తిరసామతి సింధు 255-256 శ్లోకం. కృష్ణ భక్తిరసాభావితుడు సర్వము కృష్ణునికి చెందినదని తెలిసియుండుటచే నాది అను భావన నుండి ముక్తుడై ఉండును. తన కొరకై అతడు దేని ఎదను ఆతృతను కలిగి ఉండడు. తన భక్తికి దోహదమగు విషయములను ఎట్లు గ్రహింపవలెనో మరియు దానికి ప్రతిబంధకమగు విషయములను ఎట్లు త్యజించవలెనో అతడు సంపూర్ణముగా నెరిగిండును. దివ్యుడై ఉండుటచే అతడు సదా విషయ వస్తువుల నుండి దూరముగా నుండును. అభక్తులతో సంబంధం లేకుండాచే సదా ఒంటరి అయి ఉండును. కనుకనే కృష్ణ భక్తి రసాభావితుడు సంపూర్ణ యోగి అనబడును. 6వ అధ్యాయం 11-12 శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానమాత్మన నాత్యుచిత్తం నాతి నీచం చైలాజిన కుశోత్తరమం తత్రైకాగ్రం మనా కృత్వా యత చిత్రేంద్రియ క్రియా ఉపవిశ్వాసనే యుజ్యాత్ యోగ ఆత్మా విశుద్ధయే. అనువాదం. యోగ అభ్యాసం కొరకు యోగి ఏకాంత స్థలమును కేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని జింక చర్మము మరియు వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్ర స్థానములో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చోండి ఇంద్రియ మనోకర్మలను నియమించి మనసును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగం అభ్యసించవలెను. భాష్యము. శుచౌ దేశే అను పదం ఇచ్చట తీర్థస్థానమును సూచించుచున్నది. భారత భూమి యందు యోగులు మరియు భక్తులు గృహములను విడిచి గంగా యమున వంటి పవిత్ర నదులు ప్రవహించు ప్రయాగ మథుర బృందావనము ఋషికేశము హరిద్వారము వంటి తీర్థస్థానములకేగు అచట ఏకాంత యోగాభ్యాసమును కావింతురు. కానీ ఇది అన్ని వేళలా సర్వలకు ముఖ్యముగా పాశ్చాత్య దేశవాసులకు సాధ్యం కాదు. పెద్ద పెద్ద నగరములందలి యోగ సంఘములు ధనమును గడింపవచ్చునేమో కానీ నిజమైన యోగ సాధనకు అవి ఏమాత్రం తగినవి కావు. ఆత్మ నిగ్రహం లేనివాడు మరియు మనోచంచలం కలవాడు ధ్యానమును కొనసాగింపలేడు. కలియుగమునందు జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మిక పురోగతి యందు బద్ధకస్తులు, వివిధములైన తాపాత్రయములచే సదా కలతనొందనివారు ఎగుట చేతనే ఆత్మానుభవమునకు హరినామ సంకీర్తనము ఉత్తమ మార్గమని
బృహనారదీయ పురాణం నందు తెలుపబడినది. హరేర్నామ 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 ఇవ కేవలం కలువ నాస్తేవ 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 గతిరన్యత. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు హరినామ కీర్తనమే ఏకైక ముక్తి మార్గము. దానికి మించి వేరొక మార్గము లేదు, వేరొక మార్గము లేదు, వేరొక మార్గము లేదు. 6వ అధ్యాయం 13-14 శ్లోకం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచానవలోకయన్ ప్రసన్నాత్మ విగతాభిర్మా చారివ్రతే స్థిత మనసంయమ్యమచ్చెత్తో యుక్త ఆసితమత్పరాం. అనువాదం: శరీరము, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రహముపై కేంద్రీకరింపవలెను. ఆ విధముగా కలతనొందనటువంటి నియమిత మనసుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగైన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమగతిగా చేసుకొనవలెను. భాష్యము: చతుర్బాహు విష్ణు రూపమైన పరమాత్మగా ప్రతి జీవి హృదయమునందు వసించియున్న శ్రీకృష్ణుని తెలుసుకున్నట్టయి మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యమై ఉన్నది. హృదయమునందు నిలిచియుండేది అట్టి విష్ణు రూపము శోధించి చూచు నిమిత్తమే యోగం అభ్యసింపబడవలెను, కానీ అన్య ప్రయోజనము కొరకు కాదు. సర్వజీవ హృదయస్థమైన ఆ విష్ణు రూపము శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్య రూపము. అట్టి విష్ణుమూర్తి సాక్షాత్కారం లేదా అనుభవం అన్నది ఉద్దేశ్యము కానప్పుడు మనుజుడు అనుసరించు యోగాభ్యాసం కేవలం పూటక మాత్రమే కాలమును వ్యర్థం చేయుటయే కాగలదు. అనగా జీవితపు అంతిమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడే అయినాడు. మరియు హృదయస్థు విష్ణుమూర్తి అనుభూతియే యోగాభ్యాసపు లక్ష్యమై ఉన్నది. ఈ హృదయస్థ విష్ణుమూర్తి సాక్షాత్కారమునకు మనుజుడు సంపూర్ణంగా మైథున జీవనం నుండి విడవడవలెను. కనుక అతడు గృహమును విడిచి గతమునందు తెలిపిన రీతిగా ఆసీనుడై ఏకాంతమును జీవించవలెను. ఒకవైపు మైథున సుఖమును అనుభవించుచూని మరొక వైపు నామమాత్ర యోగ తరగతులందు పాల్గొనట ద్వారా ఎవరునూ యోగులు కాజాలరు. అందులకై మనోనియమమును సర్వవిధ భోగ త్యాగమును ఆ సుఖములలో అతి ముఖ్యమైనదైన మైథున సుఖ త్యాగమును మనుజుడు అభ్యసింపవలెను. యజ్ఞవల్క్య మహర్షి రచించిన బ్రహ్మచర్య నియమములందు ఈ విషయమును గూర్చిట చెప్పబడినది. కర్మణ మనసా వాచా సర్వావస్థాసు సర్వదా సర్వత్రా మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రసక్ష్యతే. అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో, అన్ని ప్రదేశములలో మనసా వాచా కర్మణ మైథున భోగమును త్యజించుట కొరకి బ్రహ్మచర్య వ్రతము ఉద్దేశింపబడినది. మైథున సుఖము అనుభవించుచూని సరైన యోగాభ్యాసమును ఎవరునూ చేయజాలరు. కనుకనే మైథున సుఖపు జ్ఞానముండని బాల్యం నుండి బ్రహ్మచర్యము బోధింపబడను. 5 ఏండ్ల సమయమునందే పిల్లలను గురుకులమునకు లేదా గురువు వద్దకు పంపినచో అతడు వారిని చక్కని బ్రహ్మచారులుగా రీతిగా శిక్షణ వసగలడు. ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము లేదా భక్తి మార్గము ఏదైనాను సరియే అట్టి బ్రహ్మచర్య అభ్యాసము లేనిదే ఎవరనూ వారి యోగమునందు అభివృద్ధిని పొందలేరు. అయినను గృహస్థ జీవన ధర్మమును చక్కగా పాటించుచు కేవలం భార్యతోనే నియమబద్ధముగా సాంసారిక సుఖమును కలిగి ఉన్నవాడు సైతం బ్రహ్మచారిగా పిలువబడను. అట్టి నియమిత గృహస్థ బ్రహ్మచారులు భక్తి మార్గమునందు ఆమోదింపబడుదురు. కానీ జ్ఞానము మరియు ధ్యాన మార్గ సంప్రదాయములు అట్టి గృహస్థ బ్రహ్మచారులను తమ యందు చేర్చుకొనుటకైనను అంగీకరింపవు. ఆ సంప్రదాయముల వారు మైథున జీవన త్యాగమునందు ఎటువంటి సడలింపును అంగీకరింపరు. కానీ భక్తియోగ విధానం అత్యంత శక్తివంతమైనందున ఉన్నతమగు భగవత్ సేవ యందు నియుక్తుడైన వాడు అప్రయత్నముగా మైథున సుఖాకర్షణ నుండి బయటపడను. ఆ కారణముననే గృహస్థ బ్రహ్మచారికి నియమితమగు మైథున సుఖము ఆమోదింపబడినది. భగవద్గీత 2:59 యందు ఈ విషయం ఇట్లు చెప్పబడినది: విషయా వినవర్తంతే నిరాహారస్య దేహిన రసవర్ణం రసోపేష్య పరం దృష్ట్వా నివర్తతే. ఇతరులు బలవంతముగా తమను ఇంద్రియ భోగం నుండి నియమించుకొనుచుండగా భక్తులు తమ ఉన్నత రసాస్వాదన కారణముగా అప్రయత్నముగా ఇంద్రియ భోగం నుండి దూరులగుచున్నారు. భక్తులు తప్ప అన్యులకు ఆ దివ్య రసాస్వాదనపు జ్ఞానం ఏమాత్రం ఉండదు. సంపూర్ణముగా కృష్ణ భక్తి భావన ఎందు నిలవనేది ఎవరునూ అభయత్వమును పొందలేరని విగతభి ఎను పదము సూచించుచున్నది. తన వికృత
స్మృతి తనకు కృష్ణునితో గల సంబంధమును మరుచుట కారణమని బద్ధజీవుడు భయాతురుడయుండును. భయం ద్వితీయాభినివేశత షాద్ ఈషాద పేత్యస్య విపర్యయో స్మృతి అని శ్రీమద్ భాగవతం పలుకుచున్నది. అనగా కృష్ణ భక్తి రసాభావనమే భయ రాహిత్యమునకు మూలమై ఉన్నది. కనుకనే కృష్ణ భక్తునకు సమగ్ర అభ్యాసం సాధ్యమై ఉన్నది. అంతేగాక యోగ అభ్యాసపు ముఖ్య ఉద్దేశము హృదయస్థుడైన పరమాత్ముని దర్శించుటే కనుక యోగులందరిలోనూ అతడు ఉత్తమడుగుచున్నాడు. ఇచ్చట తెలుపబడిన యోగ పద్ధతి నియమములు జన ఆదరణ పొందిన నామమాత్ర యోగ సమాజముల నియమములకు భిన్నములై ఉన్నవి. 6వ అధ్యాయం 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నీతమానస శాంతిం నిర్వాణ పరమాం మస్తంస్తామధిగచ్చతి. అనువాదం: దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము నియమించుచు యోగైన వాడు నియమిత మనసు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్ రాజ్యమును కృష్ణధామను పొందును. భాష్యము: యోగాభ్యాసపు అంతిమ లక్ష్యము ఇప్పుడు స్పష్టముగా వివరింపబడినది. అట్టి యోగాభ్యాసం ఎటువంటి భౌతిక సౌకర్యం పొందుట కొరకుగాక భౌతిక స్థితి నుండి ముక్తిని పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్య వృద్ధి చేసుకున్నటకు లేదా ఏదేని సిద్ధిని పొందుటకు యత్నించువాడు గీత ప్రకారము యోగి కానేరడు. అలాగని భౌతిక స్థితి నుండి విరమణము మనుజుని శూన్యము నందు ప్రవేశింపజేయదు. నిజమునకు అట్టి భావన మిథ్య అయి ఉన్నది. భగవానుని సృష్టిలో ఎచ్చటను శూన్యమన్నది లేదు. వాస్తవమునకు భౌతిక స్థితి నుండి ముక్తి మనుజుని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధామునకు చేర్చగలదు. సూర్యచంద్రులు లేదా విద్యుత్తు యొక్క అవసరం లేని అట్టి భగవద్ధామము భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ఆధ్యాత్మిక జగమునందు యాని లోకములు కూడా భౌతిక ఆకాశం నందరి సూర్యుని వలె స్వయం ప్రకాశమానములై ఉండును. సృష్టి అంతయు భగవద్ రాజ్యమై అయినను ఆధ్యాత్మిక ఆకాశము మరియు దాని ఎందలి లోకములు మాత్రం పరంధామమని పిలువబడును. కృష్ణుని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగిన పూర్ణ యోగి ఆ భగవానుడు స్వయముగా ఇచ్చట తెలిపిన రీతి మచ్చిత్త మత్పర మస్తానం నిజమైన శాంతిని పొంది అంత్యమున గోలోక బృందావనమని తెలియబడు దివ్యమైన కృష్ణలోకము చేరగలడు. గోలోక ఏవ అఖిలాత్మభూత. శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించున్నను తన దివ్య శక్తులచే సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మముగా మరియు సర్వజీవ హృదయస్థుడైన పరమాత్మగా తెలియబడుచున్నాడు అని బ్రహ్మ సంహిత 5:37 శ్లోకం తెలియజేయుచున్నది. అటు శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ అవగాహనము మరియు అతని సంపూర్ణ అంశమైన విష్ణువు యొక్క అవగాహనము లేనిదే ఎవరునూ ఆధ్యాత్మిక జగత్తునందు కానీ వైకుంఠము లేదా భగవద్ధామనందు కానీ గోలోక బృందావనం ప్రవేశింపలేరు. కనుకనే కృష్ణ భక్తి భావన యందు కర్మలు నుంచువాడు తన మనసు కృష్ణ పరములగు కర్మలు యందు సంలగ్నమై ఉండుటచే శ్రేష్ఠుడైన యోగి అనబడను. సవై మన కృష్ణ పదార విందయో. అంతేగాక తమేవ విదిత్వాతి మృత్యుమేతి. దేవదేవుడైన శ్రీకృష్ణుని తెలియట ద్వారానే జన్మమృత్యువులను అధిగమించవచ్చును అని వేదము శ్వేతోపనిషత్తు 3:8 మనకు తెలియజేయుచున్నది. అనగా భౌతిక స్థితి నుండి ముక్తిని బడియటయే యోగ పూర్ణత్వం అనబడను. అమాయక ప్రజలను మోసపుచ్చు ఇంద్రజాలము కానీ వ్యాయామ ప్రదర్శనము కానీ యోగ పూర్ణత్వం కానేరదు. 6వ అధ్యాయం 16వ శ్లోకం. నాట్యానాట్యస్నతస్థు యోగోస్తి నా చైకాంత మనస్నత నా చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చ అర్జున. అనువాదం: ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినవానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేని వానికి యోగి అగుటకు అవకాశం లేదు. భాష్యము: ఆహారము మరియు నిద్ర యందు నియమము ఇచ్చట యోగులకు నిర్దేశింపబడుచున్నది. అధికముగా భుజించుట అనగా దేహ పోషణకు అవసరమైన దానికన్నను అధికముగా భుజించుటని భావము. సమృద్ధిగా ధాన్యము, కూరగాయలు, ఫలములు, పాలు లభించుచున్నందున మనుజులు జంతు మాంసం తిన్న అవసరము లేదు. శ్రీమద్ భగవద్గీత ప్రకారము అట్టి సరళమగు ఆహారము సాత్వికమైనట్టిది. మాంసాహారము తమోగుణ ప్రధానాలకు ఉద్దేశింపబడినది. కావున
మాంసాహారము, మద్యపానము, ధూమపానము చేయుచు కృష్ణునికి అర్పింపని ఆహారమును గ్రహించువారు తాము పాపమునే భుజించుటచి పాపకర్మల ఫలములను అనుభవింపవలసి వచ్చును. భుంజతి తే త్వగం పాప ఏ పచన్యాత్మ కారణాత్. ఎవరైతే కృష్ణునికి అర్పింపక తమ ప్రీత్యర్థమే ఆహారమును స్వీకరింతురో లేక తయారు చేసుకొందరో అట్టివారు పాపమునే భుజించువారు కాగలరు. పాపమును భుజించువాడు మరియు అతిగా భుజించువాడు పూర్ణ యోగమును అభ్యసింపలేడు. కనుక కృష్ణునికి అర్పింపబడిన ఆహారమును భుజించుటయే సర్వలకు ఉత్తమము. కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు తొలుత కృష్ణునికి అర్పింపబడిన ఆహారమును దేనిని కూడా స్వీకరింపడు. కనుక కృష్ణ భక్తి రసాభావితుడి యోగ అభ్యాసమునందు పూర్ణత్వమును పొందగలడు. అట్లగాక కేవలము తనకు తోచిన విధముగా ఉపవాసము నుండి కృత్రిమముగా ఆహారమును విడిచి యోగం అభ్యసించువాడు ఎన్నడూను యోగం నందు పూర్ణుడు కాలేడు. కృష్ణ భక్తి పరాయణుడు శాస్త్రములలో తెలిపిన రీతి ఉపవాసమును అవలంబించును. అతడు అధికముగా భుజించుట లేదా అధిక ఉపవాసించుట చేయనందున యోగ అభ్యాసమును చక్కగా పాటించగలడు. అధికముగా భుజించువానికి స్వప్నములు ఎక్కువగా వచ్చుచున్నందున అధిక సమయము నిద్రించును. వాస్తవమునకు మనుజుడు 6 గంటల కన్నను అధికముగా నిద్రపోరాదు. ఆ విధముగా రోజులో 6 గంటల కన్నను అధికముగా నిద్రించువాడు తమోగుణముచి ప్రభావితుడైనవాడే. తమోగుణ ప్రధానుడు మందుడై అధికముగా నిద్రించును. అట్టివాడు ఎన్నడూను యోగమును నిర్వహింపలేడు. 6వ అధ్యాయం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అనువాదం. నియమితులైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. భాష్యము. దేహ అవసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములందు అతి ఎనినది యోగ అభ్యాసమునందు పురోభివృద్ధిని ఆటంకపరచును. శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాద రూపమును స్వీకరించుట ద్వారా ఆహార విషయము నియమింపబడగలదు. భగవద్గీత 9:26 శ్లోకం ప్రకారం కూరగాయలు, పుష్పములు, ఫలములు, ధాన్యము, పాలు మొదలగునవి శ్రీకృష్ణునికి అర్పింపవచ్చును. ఈ విధముగా కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు మానవులు స్వీకరించుటకు పనికిరాని ఆహారమును, సత్వగుణమునందు లేనటువంటి ఆహారములను స్వీకరింపకుండుట ఎందు అప్రయత్నముగానే శిక్షితుడు లేదా నేర్పరి కాగలడు. కృష్ణ భక్తి పరాయణుడు కృష్ణ పర కర్మలను చేయుట ఎందు సదా జాగరూకుడై ఉండును. నిద్ర ఎందు అధికముగా కాలమును వ్యర్థం చేయుట గొప్ప నష్టమే కాగలదు. అవ్యర్థ కాలత్వం. అట్టి భక్తుడు భక్తియుక్త సేవ లేకుండా క్షణకాలం వృథా ఎగుటయు సహింపలేడు. కనుకనే అతడు నిద్రకు అతి తక్కువ సమయమును కేటాయించును. ఈ విషయమున అతనికి శ్రీ రూపగోస్వామి అత్యంత ఆదర్శనీయులై ఉన్నారు. శ్రీకృష్ణుని దివ్య సేవలో రతులై ఉండి ఆయన రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రించేవాడు. కొన్ని మార్లు ఆ మాత్రమును ఆయన నిద్రించేవాడు కారు. హరిదాస్ ఠాకూరు తన నిత్య నియమమైన 3 లక్షల హరినామ జపం పూర్తి కానిది ప్రసాదం స్వీకరించుట కానీ లేదా క్షణకాలం నిద్రించుట కానీ చేసేటివారు కాదు. ఇక కర్మ విషయమున కృష్ణ భక్త పరాయణుడు కృష్ణ పరములు కానటువంటి కర్మలేవియను చేయకున్నందున అతని కర్మం సదా నియమింపబడి ఇంద్రియ భోగానుభావనచే కలుషితం కాకుండాను. ఇంద్రియ భోగం అనేది ప్రశ్నే లేనందున కృష్ణ భక్తి రసాభావితునికి భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ ఇతర దేహ కర్మలను నియమితులై ఉన్నందున కృష్ణ భక్తి పరాయణునికి భౌతిక క్లేశములు ఏమీను లేకుండెను. 6వ అధ్యాయం 18వ శ్లోకం. యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్తుచతే తదా. అనువాదం. యోగ అభ్యాసం ద్వారా యోగి తన మనోకర్మలన్నింటినీ నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచినప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును. భాష్యము. సమస్తముకు విషయ కోరికల నుండి వాటిలో ముఖ్యమైనది మైథున సుఖము, విరమణ పొందిండుటనియడి విషయము ద్వారా యోగి కర్మలను సాధారణ జనుల కర్మల నుండి వేరుపరపవచ్చును. తన మనోకర్మలను చక్కగా నియమించిన సంపూర్ణ యోగి ఏ విధమైన విషయ కోరికల చేతను కలతకు గురికాడు. శ్రీమద్ భాగవతము
9వ స్కందం 4వ అధ్యాయం 18-20 శ్లోకాలు తెలుపబడినట్లు అట్టి పూర్ణత్వ స్థితి కృష్ణ భక్తి భావన ఎందున్న వారిచి అప్రయత్నముగా పొందబడును. సవై మన కృష్ణ పదహార విందయు వశాంచి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్ మందిర మార్జనాదీసు శృతిం చకారాచ్యుత తత్కతోత్తయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్వృత్తిగాత్రా స్పర్శే సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యరసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదానుసర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామం చ దాస్యేనుతు కామకామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయ రతి. మహారాజు అంబరీషుడు తన మనసును శ్రీకృష్ణుని చరణ కమలముల చెంత నియుక్తం చేసెను. అతడు తన పలుకులను ఆ దేవదేవుని దివ్య గుణములను వర్ణించుట ఎందును, తన హస్తములను శ్రీహరి మందిరములను శుభ్రం చేయుట ఎందును, తన కర్ణములను అచ్యుతునిగా కర్మలను శ్రవణం చేయుట ఎందును, తన చక్షువులను ముకుందుని దివ్య రూపములను వీక్షించ ఎందును, తన దేహమును భక్తుల దేహమును స్పృశించుట ఎందును, తన నాసికను శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడిన కలువ పూలను వాసన చూచుట ఎందును, తన జిహ్వను ఆ భగవాను చరణ కమలములకు అర్పించిన తులసీదళమును రుచి చూచుట ఎందును, తన పాదములను శ్రీహరి తీర్థ స్థలములకు మరియు మందిరములకు పోవుట ఎందును, తన స్థిరమును ఋషికేశునికి వందనమనుచుట ఎందును, తన కోరికలను ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని కార్యములను నిర్వహించుట ఎందును నియోగించును. అతని ఈ దివ్య కార్యములన్నీయును శుద్ధ భక్తులకు తగినవై ఉన్నవి. నిరాకార మార్గమును అవలంబించు వారికి ఇట్టి ఆధ్యాత్మిక స్థితి అనిర్వచనీయము. ఊహాతీతమైనను కృష్ణ భక్తి భావనలో నున్న వారికి సులభము మరియు ఆచరణీయమై ఉన్నది. ఈ విషయము పైన వర్ణింపబడిన అంబరీషుని కార్యముల ద్వారా విదితమగుచున్నది. నిత్య స్మరణము ద్వారా శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల చెంత మనసు లగ్నం కానిది అట్టి ఆధ్యాత్మిక కర్మలు ఆచరణీయములు కాజాలు. కనుకనే శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ఎందలి కర్మలు అర్చనము ఇంద్రియముల నన్నిటిని శ్రీకృష్ణ భగవాను సేవలో శ్రీకృష్ణ భగవాన్ సేవలో నియుక్తం చేయుట అనబడును. వాస్తవమునకు మనసునకు ఇంద్రియములకు ఏదో ఒక వ్యాపకం ఉండవలెను. వాటిని వ్యాపక రహితము చేయుటనన్నది ఆచరణీయమైనది కాదు. కనుకనే సామాన్య జనులకు ముఖ్యముగా సన్యాసాశ్రమమున లేని వారికి పైన తెలుపబడినటువంటి దివ్యమైన ఇంద్రియ మనోవ్యాపకము ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తికై చక్కని విధానమై ఉన్నది. అది యుక్తము అని భగవద్గీత యందు తెలుపబడినది. 6వ అధ్యాయం 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థో నిఘ్నతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనా. అనువాదం. గాలి లేని చోట నున్న దీపము నిశ్చలముగా నుండు రీతి నిగ్రహింపబడిన మనసు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడైయుండును. భాష్యము. సదా దివ్యత్వమునందు రమించుచు తన పూజనీయ భగవానుని ధ్యానమున అచంచలముగా నిలుచు నిజమైన కృష్ణ భక్తుడు గాలి లేని చోటనున్న దీపం వలె స్థిరముగా నుండును. 6వ అధ్యాయం 20-23 శ్లోకాలు. యాత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యానాత్మని తుష్యతి సుఖమాత్యాంతికం యత్తత్ బుద్ధ్యగ్రాహ్యమతీంద్రియం వేతి యత్ర న చైవాయం స్థితచలతి తత్వతా యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తథా యస్మిన్ స్థితో న దుఃఖేన గురునపి విచల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. అనువాదం. సమాధి ఎనబడు పూర్ణత్వ స్థితిలో మనుజుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగ అభ్యాసం చేత నిరోధింపబడిండును. శుద్ధమైన మనసుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవింపగలుగుట ఎని విషయమును మనుజుని సమర్థను బట్టి అట్టి పూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్య ఆనందములు మనుజుడు స్థితిని పొందియుండును. ఆ విధముగా స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగక దానిని మించిన వేరొక అధిక లాభం లేదని భావించును.
అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందైనను చెలింపక ఇండును. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే. భాష్యము: యోగాభ్యాసం ద్వారా మనుజుడు క్రమముగా భౌతిక భావనల నుండి ముక్తుడగును. ఇదియే యోగ సిద్ధాంతపు ప్రధాన లక్షణము. తదుపరి మనుజుడు సమాధి యందు మగ్నుడగును. అనగా ఆత్మ పరమాత్మతో సమానమనేది ఎట్టి ఆపోహలు లేకుండా పవిత్రమైన మనోబుద్ధులతో హృదయస్థ పరమాత్మను యోగి గుర్తించగలుగు స్థితియే సమాధి అనబడను. వాస్తవమునకు యోగ పద్ధతి దాదాపు పతంజలి యోగ నియమములపైననే ఆధారపడి ఉన్నది. కొందరు అప్రమాణిక వ్యాఖ్యాతులు ఆత్మను పరమాత్మగా గుర్తించగా అద్వైతులు అట్టి దానిని మోక్షమని భావింతురు. కానీ వారందరూ పతంజలి యోగ పద్ధతి యందు దివ్య ఆనందమును విషయము అంగీకరింపబడినను అద్వైతులు ఆ విషయము అద్వైత సిద్ధాంతమందలి ఏకత్వమునకు భంగకరమని భయపడి అట్టి దివ్య ఆనందమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞాతయను ద్వైతమును అద్వైతులు అంగీకరింపకున్నను పవిత్రములైన ఇంద్రియముల ద్వారా అనుభవింపడే దివ్య ఆనందము ఈ శ్లోకం నందు అంగీకరింపబడినది. ఇదే విషయము యోగ విధానకర్త అయిన పతంజలి ముని చేతను ఆమోదింపబడినది. ఆ మహాముని పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్ట వా చితిశక్తి రీతి అని తన యోగ సూత్రములలో 4:33 ప్రకటించున్నాడు. పై సూత్రం నందలి చిత్తశక్తి లేదా అంతరంగ శక్తి దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము అంత్యమున భగవానునితో ఏకమొకటైన మోక్షము అననయే పురుషార్థమనబడును. ఈ పురుషార్థములలోని భగవదైక్యమే అద్వైతులచే కైవల్యమని పిలువబడను. కానీ పతంజలి ముని ప్రకారం ఈ కైవల్యము అంతరంగ శక్తి, ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది. దాని ద్వారా జీవుడు తన సహజ స్థితి తెలుసుకొనగలడు. శ్రీ చైతన్య మహాప్రభువు వాక్యములలో ఇదియే చేతో దర్పణ మార్జనము లేదా చిత్త దర్పణ మాలిన్యమును తొలగించుకొను కార్యము. నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవమైన ముక్తి అయి భవమహాదావాగ్ని నిర్వాపణం అయ్యున్నది. నిర్వాణమను సిద్ధాంతము ఇది కూడా ప్రాధానికమైనది. ఈ సిద్ధాంతములో ఏకీభవించుచున్నది. శ్రీమద్ భాగవతము 2వ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకం నందు ఇది స్వరూపేణ వ్యవస్థితి అని పిలువబడినది. అట్టి స్థితియే భగవద్గీత యందు కూడా ఈ శ్లోకం నిర్ధారింపబడినది. నిర్వాణము పిదప భౌతికత్వము యొక్క విరమణ పిమ్మట కృష్ణ భక్తి రసాభావనముగా తెలియబడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ఆధ్యాత్మిక కర్మలు ఆరంభమగును. శ్రీమద్ భాగవతం ప్రకారం అది జీవుని నిజస్థితి అయి ఉన్నది. స్వరూపేణ వ్యవస్థితి. అట్టి జీవుని ఆధ్యాత్మిక జీవన స్థితి భౌతికత్వముచే కలుషితమైనప్పుడు అది మాయా అనబడును. అట్టి భౌతిక సంపర్కం నుండి ముక్తిని పొందుట జీవుని ఆది అయిన నిత్య స్థితిని నశింపజేయుట కాదు. కైవల్యము స్వరూప ప్రతిష్ట వా చితిశక్తి రీతి అని తన వాక్యముల ద్వారా పతంజలి మునియు దీనిని ఆమోదించి ఉన్నాడు. ఈ చిత శక్తియే దివ్య ఆనందము, నిజమైన జీవన స్థితి అయి ఉన్నది. ఆనందమయోభ్యాసాత్ అని వేదాంత సూత్రములందు 1:12 సైతం ఇది నిర్ధారింపబడినది. ఈ సహజ దివ్య ఆనందమే యోగపు చరమ లక్ష్యమై భక్తి యోగము ద్వారా అతి సులభముగా పొందబడుచున్నది. ఈ భక్తి యోగము భగవద్గీత యందలి 7వ అధ్యాయమున విస్తారముగా వివరింపబడినది. ఈ అధ్యాయమున వివరింపబడినట్లు యోగ పద్ధతిలో సంప్రతిజ్ఞాత సమాధి మరియు సంప్రజ్ఞాత సమాధి అను 2 విధములైన సమాధి స్థితులు కలవు. వివిధములైన తాత్విక పరిశీలనచే ఎవరేని ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉన్నచో అతడు సంప్రజ్ఞాత సమాధిని సాధించినట్లు చెప్పబడును. అసంప్రజ్ఞాత సమాధి యందు మనుజుడు ఇంద్రియముల ద్వారా లభించడి సర్వ ఆనందములకు దూరుడై ఉన్నందున ఎట్టి విధమైన లౌకిక ఆనందముతోనూ సంబంధమును కలిగి ఉండడు. అట్టి దివ్య స్థితి యందు నిలిచిన యోగి దాని నుండి ఏమాత్రమును వైదొలగడు. అటువంటి దివ్య స్థితి పొందలేనిచో
యోగి పరాజయమును పొందినవాడే ఎగును. నేటి కాలపు నామమాత్ర యోగ పద్ధతి సర్వ విధములైన ఇంద్రియ ప్రియ కార్యములను కూడి యుండి నిజమైన పద్ధతికి విరుద్ధమై ఉన్నది. మైథునమునందు పాల్గొని మత్తు పదార్థములను స్వీకరించి యోగి కపటియే కాగలడు. యోగ విధానమునందు సిద్ధుల ఏడ ఆకర్షణము కలిగిన యోగులు సైతం యోగమునందు పూర్ణత్వమును పొందిన వారు కారు. అనగా యోగము యొక్క ఇతర లాభముల ఏడ ఆకర్షితులైనచో ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు యోగులు పూర్ణత్వ స్థితిని ఎన్నడూనూ పొందజాలరు. కనుక యోగమును వ్యాయామ ప్రదర్శనముగా చేయువారు లేదా సిద్ధుల నిమిత్తమై వినియోగించువారు తమ యోగ లక్ష్యము తత్కార్యమున నశించునని తెలుసుకొనవలెను. ఈ యుగమునందు చక్కగా ఎటువంటి కలత లేకుండా నిర్వహింపదగిన యోగము కృష్ణ భక్తి రసాభావనము. కృష్ణ భక్తి రసాభావితుడు తన కార్యములలో సంపూర్ణ ఆనందం పొందినవాడై ఇతర ఆనందములకై అరులు చాచడు. ఈ కపట యుగమున హఠయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము మొదలుగు వానిని అభ్యాసం చేయుట యందు అనేక అవరోధములు కలగవచ్చునేమో కానీ భక్తి యోగము, కర్మయోగము నభ్యసించుట యందు ఎట్టి కష్టము అవరోధము ప్రాప్తించబోదు. దేహమునంత వరకు దేహ అవసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములను మనుజుడు నెరవేర్చవలసి ఉండును. కానీ శుద్ధ భక్తి యోగము కృష్ణ భక్తి రసాభావనం నందున్న వ్యక్తి అటు దేహ అవసరములను తీర్చుకొన్నప్పుడు ఇంద్రియములను అనవసరముగా ప్రేరేపింపబడు. పైగా అతడు కేవలం దేహ పోషణ నిమిత్తమే కావలసినవి గ్రహించి చెడ్డ భేరపు ఉత్తమ లాభం పొందుచు కృష్ణ భక్తి భావన యందు దివ్య సౌఖ్యం అనుభవించును. అపాయము, రోగము, అభావము, ప్రియబంధువుల మృతి వంటి యాదృచ్ఛిక సంఘటనల ఎడ అతను నిర్లిప్తుడై తన కృష్ణపర కర్మల ఎడ మాత్రం సదా జాగరూకుడై ఇండును. అపాయము లెన్నడును అతనిని స్వీయ కార్య విముఖుని చేయజాలవు. ఆగమాపాయినో నిత్య స్వం చితిశక్స్వ భారత అని భగవద్గీత ఎందలి ద్వితీయాధ్యాయమున 2:14 తెలుపబడినది. ఆ విధముగా అవి రాకపోకలు కలవనియు మరియు తన కర్మలను ప్రభావితం చేయజాలవనియు ఎరుగిండుటచే అతడు సత్సంఘటనలు ఓర్పుతో సహించును. ఆ రీతిని అతడు యోగాభ్యాసం నందు అత్యున్నత పూర్ణత్వమును సాధించగలడు. 6వ అధ్యాయం 24వ శ్లోకం. సా నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వన్న చేతస సంకల్పవాన్ కామ త్యక్త్వా సర్వానశేషత మనసైవేంద్రియాగ్రామం వినియమ్య సమంతత. అనువాదం: స్థిర నిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగం అభ్యసించుచు మనుజుడు ఆ మార్గమునందు వైదొలకక ఉండవలెను. మానసిక కల్పనల నుండి ఉత్పన్నమైన విషయ కోరికలన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనసు ద్వారా ఇంద్రియములను అన్ని వైపుల నుండి నియమింపవలెను. భాష్యము: యోగం అభ్యసించువాడు స్థిర నిశ్చయము కలిగి ఏమాత్రము మార్గం నుండి వైదొలకకే ఓపికగా తన అభ్యాసమును కొనసాగింపవలెను. అంతిమ విజయము నెడ విశ్వాసమును కలిగి ఉండి గొప్ప పట్టుదలతో తన పనిని నిర్వహింపవలెను. విజయం లభించుట యందు ఆలస్యమైనచో అతనెన్నడూ నిరాశ చెందరాదు. నిష్ఠతో అభ్యాసం కావించువానికి విజయం తథ్యమైయుండును. శ్రీ రూపగోస్వామి భక్తి యోగమును గూర్చి ఈ విధముగా పలికిండిరి. ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ తతత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ తతో వృత్తి షడ్విర్భక్తి ప్రసిద్ధతి. ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము భక్తుల సమక్షములో విద్యుక్త ధర్మం నిర్వర్తించుట మరియు సత్వగుణ కార్యములంది సంపూర్ణముగా నిమగ్నమగుట ద్వారా భక్తి యోగమును మనుజుడు విజయవంతముగా నిర్వహింపగలడు. ఉపదేశామృతం 3. నిశ్చయము విషయమున మనుజుడు సముద్ర పుటలలో తన గుడ్లను కోల్పోయిన పిచ్చుక వృత్తాంతమును ఉదాహరణముగా తీసుకొనవచ్చును. ఒకమారు ఒక పిచ్చుక సముద్ర తీరమున గుడ్లు పెట్టగా అవి సముద్ర పుటలలో కొట్టుకొని పోయాను. పిచ్చుక దానిచి కలత నొంది తన గుడ్లను తనకు తిరిగి ఇవ్వమని సముద్రుని ప్రార్థించగా సముద్రుడు ఆ పిచ్చుక ప్రార్థన ఆలకింపలేదు. అంతటా అది సముద్రమును ఎండింపజేసినని నిశ్చయించుకొని తన ముక్కుతో సముద్ర జలమును తీసివేయటనారంభించును. పిచ్చుక యొక్క దుస్సాధ్యాయమైన ఆ నిశ్చయమును కాంచి సర్వలు హేళన చేయుట నారంభించిరి. పిచ్చుక కార్యమును కూర్చిన వార్త నెమ్మదిగా వ్యాపించి విష్ణువాహనమైన గరుత్మంతుని చేరను. తన సోదరి పిచ్చుక ఎడ కరుణ కలిగిన గరుడు వెంటనే దానిని చూచుటకేగి దాని నిశ్చయమునకు సంతసించి
సహాయమును కూర్చుదనని వాగ్దానం చేసెను. పిదప వెంటనే గరుడు పిచ్చుక గుడ్లను తిరిగి దానికి ఇచ్చివేయమనియు, లేనిచో తానే పిచ్చుక ఎనొచ్చు కార్యమును వశీకరింపగలననియు సముద్రునితో పలకగా, సముద్రుడు బీతిల్లి వెంటనే గుడ్లను తిరిగి ఇచ్చివేశాను. ఈ విధముగా గరుడుని కరుణతో పిచ్చుక ఆనందమును పొందాను. అదే విధముగా యోగాభ్యాసం ముఖ్యముగా కృష్ణ భక్తి రసభావన ఎందు నిర్వహింపబడేది. భక్తి యోగం అతి కఠినమైనదిగా తోచవచ్చును. కానీ దాని నియమములను నిశ్చయముగా పాటించే వారికి శ్రీకృష్ణ భగవానుడు తప్పక సహాయమును కూర్చును. తనకు తాను సహాయం చేసుకునే వానికి భగవానుని సహాయం లభించుచున్నది తెలిసిన విషయమే కదా. 6వ అధ్యాయం 25వ శ్లోకం. శనై శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థ మనా కృత్వా నా కించిదపి చింతయేత్. అనువాదం: నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మనుజుడు సమాధి మగ్నుడు కావలెను. ఆ విధముగా మనసును ఆత్మయందు నిలిపి అతడిక దేనిని గూర్చియు చింతింపరాదు. భాష్యము: సరైన నిశ్చయము మరియు బుద్ధి ద్వారా మనుజుడు ఇంద్రియ కర్మల నుండి క్రమముగా విరమణను పొందవలెను. ఇదియే ప్రత్యాహారము అనబడను. అనగా నిశ్చయము, ధ్యానము, ఇంద్రియ కర్మల నుండి విరమణ ద్వారా మనసును సమాధి యందు లగ్నం చేయవలెను. ఆ సమయమున భౌతిక భావన యందు కూరుకొని పోవటైనది భయం ఏమాత్రం కలగదు. వేరు మాటలలో దేహమున్నంత వరకు మనుజుడు భౌతిక విషయములను కూడి ఉండవలసి వచ్చును. ఇంద్రియ తృప్తి భావనను మాత్రం కలిగి ఉండరాదు. శ్రీకృష్ణ భగవానుని ప్రియమునకు అన్యమైన ప్రియమును గూర్చి అతడు చింతింపరాదు. ఇటు దివ్యస్థితి కృష్ణ పరమగు కర్మల యందు ప్రత్యక్షముగా పాల్గొనుట ద్వారా సులభముగా ప్రాప్తించగలదు.